చూస్తున్నాం ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అప్డేట్స్ ఏంటి? పవన్, ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనే చెప్పొచ్చు. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఒక సంచలనమైనటువంటి తీర్పు వెలువడించింది. సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ యొక్క తీర్పును ఇచ్చింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్ల పథకం ఒక్కటే కాదు, ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో సమాచార హక్కు ఉల్లంఘన సమర్థించబడదు అంటూ చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది. మరోపక్క ఏకగ్రీవంగా ఈ తీర్పును 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పుని వివరించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ ఒక్కటే మార్గం కాదు, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం ఏమాత్రం కూడా తగదు. ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటూ కూడా రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే, ఇది సమాచార హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ఆపేయాలని కూడా ఎస్బీఐకి ఈ యొక్క ధర్మాసనం స్పష్టం చేసింది. మరోపక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయాలని కూడా పేర్కొంది. కంపెనీల చట్టానికి సవరణ, కార్పొరేట్ రాజకీయ నిధులను అనుమతించడం అన్న కంపెనీల చట్టానికి సవరణ అన్నది కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆ యొక్క అమెండ్మెంట్ ఏదైతే చేశారో ఎలక్టోరల్ బాండ్ పథకానికి సంబంధించిన అమెండ్మెంట్, ఆ అమెండ్మెంట్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి కీలక తీర్పులో మరో ముఖ్యమైనటువంటి విషయం, ఎలక్టోరల్ బాండ్స్ పథకం ఆర్టికల్ 19(1)A సమాచార చట్టాన్ని ఉల్లంఘిస్తుంది అని కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఆర్థిక మద్దతు అన్నది క్విడ్ ప్రోకోకి దారితీస్తుంది. కాబట్టి ఇది చెల్లదు. ఇది కేవలం నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికే ఇది ఒకటే మార్గం కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తుంది అంటూ పేర్కొంది. అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి విషయం పవన్, ఈ ఎలక్టోరల్ బాండ్స్ తక్షణం నిలిపివేయాలని కూడా ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ ద్వారానే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం, వాటిని ఎస్బీఐ ద్వారా అక్కడ ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ పేరు మాత్రం రహస్యంగా ఉంచి ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ఆయా రాజకీయ పార్టీలకు ఆయా కంపెనీలు ఇస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు కావాల్సినప్పుడు వాటిని ఎన్కాష్ చేసుకోవచ్చు ఎస్బీఐకి ఇచ్చి. కాబట్టి ఎస్బీఐ మేజర్ లీడ్ బ్యాంక్ కాబట్టి ఎస్బీఐకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఎలక్టోరల్ బాండ్స్ తక్షణం నిలిపివేయాలని. మరోపక్క మార్చి 6వ తేదీలోగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ పై ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. ఈ యొక్క తీర్పులో ఎన్నికల కమిషన్ తనకు సమాచారం అందిన వారంలోపు అన్ని వివరాలను కూడా, అంటే ఎవరెవరు ఇచ్చారు, ఏ పార్టీలకు ఇచ్చాయి అన్న వివరాలన్నింటినీ కూడా పబ్లిక్ వెబ్సైట్ లో ఉంచాలి. 15 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ను రాజకీయ పార్టీలు కొనుగోలుదారులు వెనక్కి ఇవ్వాలి. 15 రోజుల వ్యవధిలో కొన్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే అవన్నీ కూడా వెనక్కి ఇవ్వాలని కూడా ఇందులో స్పష్టం చేసింది. సో ఆర్టికల్ 19(1)A తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇది విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ తక్షణం నిలిపివేయాలంటే ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు మార్చి 6వ తేదీలోగా ఎలక్టోరల్ బాండ్స్ పై ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు పూర్తి సమాచారం ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటి సమాచారాన్ని వెబ్సైట్ లో కూడా ఉంచాలి అన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం యొక్క సంచలన